మనల్ని మానసికంగా ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం సిట్టోళ్ళు అట్లా రాశారు తప్పించి దాంట్లో ఉంది అని ఈయన సర్టిఫికెట్ ఇస్తున్నారు ఇప్పుడు. అదే కదా, ఈయన కొత్త సర్టిఫికెట్ ఇచ్చారనమాట. సిట్ అనే దానికి కావాలని రాసింది లేదు. అప్పుడు గనక వాళ్ళు ఎవరో చెప్పి ఈయనకి ప్రత్యేకించి రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిల్ని వైసీపీ వాళ్ళు వాలంటీర్ల ద్వారా గుర్తించి ఒంటరి మహిళల్ని, వితంతు మహిళల్ని వైసీపీ నాయకులకు అప్పచెప్తే వాళ్ళు తీసుకెళ్లి వ్యభిచార గృహాల్లో అమ్ముకున్నారు, నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారని చెప్పలా అప్పుడు. అట్లాగే ఇప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సిట్ వాళ్ళు ఈయనకి పర్సనల్ గా చెప్పారనమాట. అందులో ఇట్లాగా జంతుకు కలిసి ఉంది, కానీ మేము అట్లా రాస్తే భక్తుల మనోభావాలు గాయపడతాయి అని చెప్పి. పోనీ అదే నిజం అనుకుందాం. అదే నిజమైనప్పుడు ఈయన మరి భక్తుల మనోభావాలు గాయపడద్దని సిట్ లాంటి వాళ్ళే జాగ్రత్తగా రాసినప్పుడు నువ్వు అది మాట్లాడకూడదు కదా. అంటే నువ్వు గాయపరచాలనుకుంటున్నావు భక్తుల మనోభావాల్ని నీ రాజకీయం కోసం. అదే కదా మరి. ఇక ఆయన విచక్షణకు వదిలేద్దాం, ఆయన గురించి ఎక్కువ మాట్లాడడం అనవసరం. ఎందుకంటే ఆయన దేవుడిగా కొలిచేవాళ్ళు ఉన్నారు, అసలు దేవుడి కంటే ఈయన దేవుడిగా కొలిచేటటువంటి వాళ్ళు. ఈ దేవుడు మాట్లాడాడు కాబట్టి ఆ భక్తులు అవసరమైతే ఆ దేవుడిని విమర్శిస్తారు, సిట్టును విమర్శించడం పక్కన పెడితే. కాబట్టి వదిలేద్దాం. అంటే ఈయన 2 తీర్మానాలు కూడా పెట్టారు. ఓకే, ఒకటేమో బడ్జెట్ గురించి అనుకుంటే అది పక్కన పెడితే, దీనికి సంబంధించి ఒక మహాపచారం జరిగిపోయింది, సిట్ నివేదికలోని వాస్తవాలను రేపు అసెంబ్లీలో బయట పెట్టాలి, చర్చించాలి అనేది. నిజంగా వాస్తవాలు బయట పెడతారా లేదా? వాస్తవాలు కొత్తగా బయట పెట్టేదే ఉంది.